ఎందుకు రావు అనేది 10 మందిలో పెట్టారా? అడిగామండి. అడిగితే నేను తల్లిదండ్రులు చెప్పారు. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుందా? అవన్నీ మాకు ఏం తెలుస్తాయండి. అంటే మామూలుగా మిమ్మల్ని చూసిందా చూడలేదా? చూసామే. ఓకే అన్నదా? అందరి ముందు ఓకే అన్న. ఓకే అన్న. ఓకే. అయితే ప్రాబ్లం వల్ల వచ్చింది ఇక్కడ మీ దగ్గర ఉండకపోవటమేనా? నా దగ్గర కాదండి. ఫస్ట్ అమ్మాయి కేసు పెట్టి నేను అంటే మీ అమ్మ నాన్న ఉండరు ఇప్పుడు లేరండి. అప్పుడు వాళ్ళ టార్చర్ ఏమన్నా లేదండి. వాళ్ళ టార్చర్ ఏం లేదు. మా మదర్ ఏమో షుగర్ పేషెంట్, మా ఫాదర్ ఏమో హార్ట్ పేషెంట్ ప్లస్ షుగర్ పేషెంట్. అంటే మీరు మీ అమ్మ మాటలు ఏమైనా వినేవాళ్ళు ఏమో మరి? లేదండి, మామూలుగానే ఉండేవాళ్ళు అండి. మీరు ఇండిపెండెంటే? లేదండి, జాయింట్గానే ఉండేవాళ్ళు. నేను మీ అమ్మ మాటలు విని ఆమె టార్చర్ అసలు టార్చర్ అంటే మాకు ఎప్పుడు తెలియదు. ఇంకా తల్లిచాటు పిల్లగాడువేనేమో. ఇంకా అన్ని మాటలు మీరు చెప్తుండే మేమేం చెప్తామండి. ఇప్పుడు తల్లిచాటు మాటలే. తల్లిచాటు అంటే మీరు ఎలాగా తల్లి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అన్నట్టు చెప్తున్నారు. మీరు అలాంటప్పుడు మరి భార్య చాటు భర్త కాకపోయారా? ఈ రోజుల్లో 99% భార్య చాటు ఉండాలని కోరుకుంటారండి. భార్య తల్లిదండ్రులు అంతే కదండి, సెక్షన్లేనండి. ఇప్పుడు ప్రభుత్వం ఇద్దరు సరిసమానం అంటున్నారు. సరిసమానం చూపించమని ప్రభుత్వం చూపించమంటున్నాడు మేమండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటాం కదా, ప్రభుత్వం చూపించమంటున్నాం. ఎట్లా చూపెట్టాలి? ఎట్లా చూపెట్టాలంటే చూపెడుతుంది కదండి. దేశ చట్టం అంటున్నారు, ఆ చట్టం అంటున్నారు, ఈ చట్టం అంటున్నారు. పురుషుడికి ఏదైనా చట్టం ఏది ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరుగుతలేదు. పురుషుడే రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్న పురుషుడికి ఇప్పటికి మహిళలు చూపిస్తారా మాకు? రాజ్యాంగం రాసింది పురుషులే. ఇప్పుడుదా కాదు సార్, ఇప్పుడు పురుషులే ఎవరు అత్యధిక సర్పంచులు అంటే ఎమ్మెల్యేలు మహిళలు లేరా? ఎంపీలు మహిళలు లేరా? ఎంతమంది అండి? ఎంత 99 ఎంతమంది కాదండి, 33% వారు ఇంకా పార్లమెంట్ లో బిల్లు రాలేదని వాళ్ళు బాధ. అవును సార్, ఇది ఉంటేనే వస్తున్నారండి. ఇంకా స్థానమే లేదని. అయ్యో, మీరు ఎక్కడో పాతకాలంలో ఉన్నారు సార్ మీరు. ఇప్పుడు వాళ్ళకి పవర్ ఉందంటారా? ఎందుకు లేదండి? లేదని ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉర్రండి, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉర్రు? అవునండి, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. పై వాళ్ళకి పలానా క్యాండిడేట్ పవర్ఫుల్ ఉన్నారంటే తీసుకుంటారు. ఇప్పుడు ఆ పై వాళ్ళ మెంటాలిటీ మాకేం తెలుస్తుందండి? మీ మీద ఎప్పుడు కేసు పెట్టారు? నా మీద 2008లో పెట్టిందండి. ఏం కేసు? 498 పెట్టింది. 2003లో మీ పెళ్లి? 2004లో మ్యారేజ్ అయింది. 3 సంవత్సరాలు ఉంది. 2008 ఫస్ట్ కేసు. మీతో 3 సంవత్సరాలు కాపురం చేసినారు అంటే 4 నుంచి 2007 వరకు 1 ఇయర్ గ్యాప్. అంటే అటు ఇటు పోవటం, మధ్యలో డిస్కషన్. ఏ కేసు పెట్టింది మీ మీద? 498 అండి. అదే గృహహింసనా? గృహహింస అండి. గృహహింస. మరి అంత బాధ పెట్టేవాళ్ళ నిజంగా మీరు?